బొమ్మల కథలు. అనగనగా ఒకానొక పుణ్యభూమిలో వివేకానందమనే ఒక జమీందారుండేవారు. ఆయనకు అపారమైన ఆస్తిపాస్తులున్నప్పటికీ మనసులో ఒక రకమైన అభద్రతాభావం ఉండేది. తన చుట్టూ ఉండేవారు తన సంపదను చూసి ప్రేమిస్తున్నారా లేక తన వ్యక్తిత్వాన్ని చూసి గౌరవిస్తున్నారా అనే సందేహం ఆయన్ని నిరంతరం వేధిస్తూ ఉండేది. ఒకనాడు ఆయన తన రాజ్యంలో ఒక వింత పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. జమీందార్ తనలో తాను, నా సంపదను అనుభవించేవారు చాలామందే ఉన్నారు, కానీ ఆపదలో ఉండి కూడా ఆశకు లోబడకుండా బుద్ధితో ఆలోచించేవారు ఎవరున్నారు? నేను తెలుసుకోవాలి. నా రాజ్యంలో అత్యంత పేదరికంలో ఉండి కూడా విజ్ఞత కలిగిన వారు ఎవరు? నేను చూడాలి. అలా అనుకుని ఆయన తన సేవకుల్ని పిలిచి గ్రామంలోని ఒక నిరుపేద యువతిని పిలుచుకురమ్మని ఆజ్ఞాపించారు. సేవకులు వెతికి వెతికి ఊరి చివర ఒక పాత గుడిసెలో నివసించే మల్లి అనే యువతిని జమీందారు గారి ముందుకి తీసుకొచ్చారు. మల్లి తల్లిదండ్రులు లేని అనాథ, కాయకష్టం చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తూ ఉండేది. మళ్ళీ నువ్వు చాలా పేదరికంలో ఉన్నావని విన్నాను. నీకొక గొప్ప అవకాశం ఇస్తున్నాను. ఈ బంగారు పళ్ళెంలో 10,000 వరహాలున్నాయి. వీటిని నువ్వు తీసుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. కానీ ఒక చిన్న షరతు. అయ్యా, తమరు మహానుభావులు. ఆ షరతేంటో సెలవీయండి. నువ్వీ వరహాల్ని తీసుకునే ముందు మా ఇంటి పెరట్లో ఉన్న ఒక ఎండు మామిడి చెట్టుకి తిరిగి ప్రాణం పోయాలి. ఆ చెట్టు చిగురించిన రోజే ఈ వరహాలు నీ సొంతమవుతాయి. ఒకవేళ ఆ చెట్టు చిగురించకపోతే నువ్వు నా ఇంట్లో జీవితాంతం ఉచితంగా పనిచేయాలి. ఆ సమయంలో మళ్ళీ ఆ చెట్టును చూసింది. అది పూర్తిగా ఎండిపోయి ఏమాత్రం జీవకళ లేకుండా ఉంది. ఎవరైనా సరే ఆ చెట్టును చూసి ఇది మళ్లీ చిగురించటం అసాధ్యమని అనుకుంటారు. కాని మళ్ళీ చిరునవ్వుతో, అలాగేనయ్యా, మీ షరతుకి నేను సిద్ధం. నాకొంత సమయం ఇవ్వండి. అలా వారం రోజులు గడిచాయి. మళ్ళీ ప్రతిరోజూ ఆ చెట్టు వద్దకు వెళ్లేది. కాని ఆమె చెట్టుకి నీళ్లు పోయడం లేదు, ఎరువులు వేయడం లేదు. కేవలం ఆ చెట్టు చుట్టూ ఉన్న మట్టిని పరిశీలిస్తూ కూర్చునేది. ఇది చూసిన జమీందారు భార్య సుగుణమ్మకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు జమీందారు భార్య సుగుణమ్మ మల్లితో ఇలా అంది, ఏమ్మా మల్లి, చెట్టు చిగురించాలంటే నీరు పోయాలి కదా. నువ్వేమో మౌనంగా కూర్చుంటున్నావు. ఇలా అయితే నువ్వు మా ఇంట్లో బానిసగా మారిపోతావు కదా. అమ్మగారు, ఏదైనా ప్రాణం పోసుకోవాలంటే దానికి తగిన వాతావరణం ఉండాలి. బయట నీరు పోసినంత మాత్రాన లోపల వేర్లు బ్రతకవు. నేనా మూల కారణాన్ని వెతుకుతున్నాను. అలా మరికొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ ఒకరోజు జమీందారు గారి దగ్గరికి వెళ్ళి ఇలా అంది, అయ్యా, ఆ చెట్టు ఎండిపోవడానికి కారణం నీరు లేకపోవడం కాదు. ఆ చెట్టు వేర్ల కింద ఒక పెద్ద విషసర్పం నివాసముంటోంది. దాని శ్వాస వల్ల, వేడి వల్ల చెట్టు వేర్లు మాడిపోతున్నాయి. అందుకే పైన ఎన్ని నీళ్లు పోసినా అది చిగురించటం లేదు. సర్పమా? అక్కడ పాముందని నీకెలా తెలిసింది? అయ్యా, నేను గమనించాను. ఆ చెట్టు చుట్టూ ఉన్న నేల ఎప్పుడూ వేడిగా ఉంటుంది. పక్షుల చెట్టుమీద వాలడానికి భయపడుతున్నాయి. ఆ చెట్టు మొదట్లో ఉన్న చిన్న రంధ్రం నుండి వెలువడే గాలి కూడా విషపూరితంగా ఉంది. ఆ పామును అక్కడ్నుండి సురక్షితంగా వేరే చోటికి తరలిస్తే చెట్టు తనంతట తానే బ్రతుకుతుంది. అది విన్నాక జమీందారు వెంటనే పాముల్ని పట్టేవారిని పిలిపించి చూశారు. మళ్ళీ చెప్పినట్టే అక్కడొక పెద్ద సర్పం ఉంది. దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నీరు, పాలు కలిపి ఆ చెట్టు వేర్లకి పోసింది. కొద్ది రోజుల్లోనే ఆ ఎండు చెట్టు చిగురించి పచ్చని ఆకులతో కళకళ్లాడింది. జమీందారు ఆమె తెలివికి ముగ్ధుడయ్యాడు. మళ్ళీ నీ తెలివితేటలు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. షరతు ప్రకారం ఈ 10,000 వరహాలు నీవే. వీటితో నువ్వు సుఖంగా బ్రతకవచ్చు. అయ్యా, క్షమించాలి, నాకీ వరహాలొద్దు. ఏమంటున్నావు? పేదరికంలో ఉండి కూడా ఇంత ధనాన్ని వదులుకుంటావా? ఎందుకు? అయ్యా, ధనమనేది ఈరోజుంటుంది, రేప్పోతుంది. కాని నేనీ చెట్టుకి ప్రాణం పోయడం ద్వారా ఒక సత్యాన్ని గ్రహించాను. మన సమస్యలకు కారణం బయటెక్కడో ఉండదు,
మన లోపలే ఉంటుంది. ఆ పాముని తొలగించినట్టు మనలోని దురాశని, అజ్ఞానాన్ని తొలగిస్తే జీవితం తనంతట తానే చిగురిస్తుంది. మీరు పెట్టిన ఈ పరీక్ష నా గొప్ప పాఠాన్ని నేర్పింది. నాకీ పాఠమే చాలు, ఈ డబ్బొద్దు. మళ్ళీ నీ ఆలోచనలు చాలా గొప్పవి. ధనం కంటే సంస్కారం గొప్పదని నిరూపించావు. నువ్వు వరహాలు వద్దు అన్నావు కాబట్టి నిన్ను నా కూతురుగా స్వీకరించి ఈ ఇంటి గౌరవాన్ని నీకప్పగిస్తాను. అలా జమీందారు గారు మల్లిని తన సొంత బిడ్డలా ఆదరించారు. ఆమె విజ్ఞతతో ఆ గ్రామంలోని ఎందరో పేదల కష్టాల్ని తీర్చింది. అలా ఉండగా మల్లి జమీందారు గారి ఇంట్లో ఉండటం ప్రారంభించిన తర్వాత గ్రామంలో మరో సమస్య ఎదురైంది. ఆ గ్రామంలో ఉన్న చెరువు నీరు హఠాత్తుగా ఎండిపోవడం మొదలైంది. ఊరి ప్రజలంతా వానదేవుడికి పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఊరి జనమంతా కలిసి జమీందారు గారింటికి వెళ్లారు. అప్పుడు ఆ ఊరి పెద్ద జమీందారు గారితో ఇలా అన్నాడు. అయ్యా జమీందార్ గారు, చెరువు ఎండిపోతే మన పంటలు పండవు, పశువులకు నీరుండదు. వెంటనే యాగం చేయించాలి. అప్పుడు మళ్ళీ వినయంగా, అయ్యా, యాగం చేయడం మంచిదే, కాని ముందు చెరువు ఎందుకు ఎండిపోతుందో గమనించారా? గత 10 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకొచ్చింది? మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు? అయ్యా, చెరువులోకి నీరొచ్చే దారుల్ని ఎవరూ తమ స్వార్థం కోసం మళ్లించుకున్నారు. వర్షం పడినా నీరు చెరువులోకి చేరకుండా పక్కనే పెద్ద పెద్ద గనులు తవ్వి అడ్డుకట్టలు వేశారు. మనం ఆ అడ్డుకట్టల్ని తొలగిస్తే ప్రకృతి ప్రసాదించిన నీరు మన చెరువుకి చేరుతుంది. అప్పుడు మళ్ళీ చెప్పినట్టే ప్రజలు, జమీందారు చెరువు దగ్గరికి వెళ్లి పరిశీలించగా గనుల యజమానులు అక్రమంగా నీటిని మళ్లించినట్టు తేలింది. జమీందారు గారు వాటిని తొలగించడంతో ఆ సంవత్సరం కురిసిన స్వల్ప వర్షానికి చెరువు నిండు కుండలా మారింది. ఇలా మళ్ళీ తన తెలివితేటలతో ప్రతి సమస్యని పరిష్కరిస్తూ మనుషుల మధ్య ఉన్న అపార్థాలను తొలగిస్తూ ఉండేది. ఒకసారి ఒక వృద్ధ దంపతులు తమ కొడుకులు తమను పట్టించుకోవడం లేదని జమీందారు గారి దగ్గరికి వచ్చారు. అప్పుడక్కడికొచ్చిన వృద్ధుడు జమీందారు గారితో ఇలా అంటాడు. అయ్యా, మాకున్న కొద్దిపాటి ఆస్తిని మా 2 కొడుకులకు ఇచ్చేశాం. ఇప్పుడు వారు మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళగొడుతున్నారు. ఇది చాలా అన్యాయం. వారిని పిలిపించి దండించాలి. ఆగండి నాన్నగారు, దండన వల్ల భయం కలుగుతుందేమో గాని ప్రేమ పుట్టదు. నేనొక ఉపాయం చెప్తాను. అలా చెప్పి మళ్ళీ ఆ వృద్ధుడికి ఒక పాత ఇనప పెట్టిచ్చి అందులో విలువైన నగలున్నాయని కొడుకులకు తెలిసేలా చేయమని చెప్పింది. ఆ పెట్టె తాళం చెవి వృద్ధుడి వద్దే ఉండాలని, ఆయన చనిపోయిన తర్వాతే అది తెరిచే హక్కు కొడుకులకుంటుందని చెప్పమంది. అది విన్నాక వృద్ధుడు వెళ్ళి తన కొడుకులతో చెప్తాడు. అది విని ఆ పెట్టెలో ఉన్న నిధి కోసం కొడుకులిద్దరూ పోటీపడి తమ తల్లిదండ్రుల్ని సేవించడం మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత వారికి తల్లిదండ్రులపై నిజమైన మమకారం కలిగింది. వృద్ధుడు మరణించే సమయంలో ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో రాళ్ళు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది. పిల్లలారా, తల్లిదండ్రుల ప్రేమ అనే నిధిని మించి లోకంలో ఏదీ లేదు. ఈ పెట్టెలోని రాళ్ళు మిమ్మల్ని మార్చాయి, కాని మా నిజమైన ఆస్తి మీరే. ఈ విధంగా మళ్ళీ తన వివేకంతో మనుషుల మనసుల్ని మారుస్తూ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దింది. అలా ఉండగా గ్రామంలో ఒకనాడు వర్తకుల మధ్య వివాదం తలెత్తింది. ఒక వర్తకుడు మరొక వర్తకునిపై నిందవేస్తూ ఇలా ఇద్దరూ జమీందారు గారి కొలువుకి వచ్చారు. అప్పుడక్కడికొచ్చిన ఒక వర్తకుడు జమీందారు గారితో ఇలా అంటాడు. అయ్యా, నా దగ్గరున్న నాణ్యమైన నెయ్యిని ఈయనకమ్మాను, కానీ ఈయన నాకు తక్కువ ధర చెల్లించాడు. నేనడిగితే అసలు నెయ్యే తీసుకోలేదని అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు మరో వర్తకుడు జమీందారు గారితో ఇలా అంటాడు. లేదు ప్రభు, నేను ఈయన దగ్గర ఎటువంటి నెయ్యి తీసుకోలేదు. ఈయన నన్ను అనవసరంగా నిందిస్తున్నాడు. మళ్ళీ దీనికి పరిష్కారమేంటి? ఎవరి దగ్గర ఆధారాల్లేవు. నాన్నగారు, నెయ్యి తీసుకుందెవరో తెలుసుకోవడం సులభం. నెయ్యి పాత్రను ఒకసారి గమనిస్తే చాలు. వర్తకుడు నెయ్యి తీసుకోలేదని చెప్తున్నాడు కదా, ఆయన చేతుల్ని ఒక్కసారి వేడి నీటిలో ముంచమని చెప్పండి. నెయ్యి పాత్రను పట్టుకున్న వ్యక్తి చేతులపై జిడ్డు ఖచ్చితంగా ఉంటుంది.
అదెంత కడిగినా సులభంగా పోదు. అలా మల్లి చెప్పినట్టు చేయగా రెండో వర్తకుడు భయపడి నిజం ఒప్పేసుకున్నాడు. జమీందారు గారు ఆ వర్తకుడికి జరిమానా విధించి మల్లిని ఎంతో ప్రశంసించారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, విజ్ఞానం, వివేకం ధనం కంటే గొప్పవి. సమస్యల్ని శాంతియుతంగా బుద్ధితో పరిష్కరించుకోవడం వల్ల సమాజంలో సుఖశాంతులు నెలకొంటాయి. స్వార్థం లేని తెలివితేటలు అందరికీ మేలు చేస్తాయి. అనగనగా రామాపురం అనే పెద్ద గ్రామంలో కేశవయ్య అనే పెద్ద ధాన్యం వర్తకుడు ఉండేవాడు. అతను చాలా సంపన్నుడు, కాని డబ్బు విషయాల్లో ఎంతో ఖచ్చితంగా ఉండేవాడు. అతని ఇంటి పక్కనే గోపాల్ అనే యువకుడు ఉండేవాడు. గోపాల్కి ఎప్పుడూ ఇతరుల వస్తువుల్ని రహస్యంగా తీసుకోవాలని, తినాలని ఉండేది. అతనికి ఆకలి కంటే ఆ వస్తువుల్ని దొంగలించాలనే కోరిక ఎక్కువగా ఉండేది. కేశవయ్య తన వర్తకపు సరుకుల్ని తరచుగా దొంగిలించి గోపాల్ని గుర్తించాడు. ఒకరోజు ఉదయం కేశవయ్య తన ఇంటి వెనుకున్న ధాన్యం గదికి తాళం తీసి లోపలికి వెళ్ళాడు. కేశవయ్య పనివాణ్ణి పిలుస్తూ, ఎరా ఇట్రా, ఈ ధాన్యం బస్తాల్లో ఏదో తేడా ఉంది. అయ్యగారు, అంతా సరిగ్గానే ఉంది కదా. రాత్రి నేనే తాళం వేశాను. నువ్వు తాళం వేశావురా, కాని చూడు, ఈ కొత్త ధాన్యం బస్తా నేను నిన్న లెక్క చూసినప్పుడు ఇది పూర్తిగా నిండి ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గినట్లు అనిపిస్తోంది. దాని పక్కన నువ్వు నిన్న పట్టుకొచ్చిన బెల్లం ముక్కలు కూడా ఒక మూల విరిగున్నాయి. ఆ విరిగిన ముక్కల జాడ తేడాగా ఉంది. అవునయ్యా, బెల్లం ముక్కలు ఇరిగినట్లుగానే ఉన్నాయి. ఇదెవరో చేసినట్టున్నారు. దొంగలొచ్చారేమో. ఇది చాలా పెద్ద సమస్య కదా. దొంగలు ధాన్యాన్ని బెల్లాన్ని దొంగలిస్తారా? అది కూడా ఒక బస్తాలో కొద్దిగా. దొంగలొస్తే తాళం పగలగొట్టి మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు. ఇది దొంగల పని కాదురా, ఇది తిండి దొంగ పని. తిండి దొంగ ఎవరయ్యుంటారయ్యా? ఆ దొంగ ఈ ఊరికి కొత్తగా వచ్చాడా? ఈ ఊర్లో ఎప్పుడూ ఎవరి వస్తువునైనా తిండి వస్తువునైనా రహస్యంగా తినాలని చూసేవాడు ఒకడున్నాళ్లే. వాడి పేరు గోపాల్. అతను నిన్న రాత్రి ఇటువైపు వచ్చినట్టు నేను గమనించాను. అతనికిది పాత అలవాటే. గోపాలా? అతను చాలా మంచివాడు కదయ్యా. అతను 10 మందికి సాయం చేస్తాడు. అతను ఇటువంటి పనులు చేస్తాడా? నమ్మలేకపోతున్నాను. మనిషి బయటికి మంచివాళ్లా కనిపించొచ్చు, కాని దురాశ అతని మనసుని చెడగొడుతుంది. దురాశ మన మనసులో చీకటిని పెంచుతుంది. అతనికి ఆకలి కంటే రహస్యంగా ఇతరుల వస్తువుని దొంగిలించి తినాలనే కోరిక ఎక్కువ. అతనికి ఆ రుచిపై ఆశ ఎక్కువ. అతన్ని పిలిచి నిలదీసి అడుగుదామా అయ్యా? అప్పుడతను నిజం చెప్తాడేమో. వద్దురా, అతను అబద్ధం చెప్తాడు. నేనే అతన్ని స్వయంగా పట్టుకోవాలి. రాత్రికి రాత్రే పట్టుకోవాలి. నేనీ రోజు రాత్రి ఇక్కడే నిద్రపోతాను. నువ్వు కూడా ఎవరికీ చెప్పకు. ఆ రోజు రాత్రి కేశవయ్య ధాన్యం గదికి వెనక ఉన్న పాత బండి దగ్గర రహస్యంగా దాక్కున్నాడు. అర్ధరాత్రయింది. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. గోపాల్ మెల్లగా గోడ దూకి ధాన్యం గది దగ్గరకొచ్చి తనలో తానే ఇలా అనుకుంటాడు. ఈరోజు కేశవయ్య పెద్ద బెల్లపు ముక్కలు తెచ్చాడు. నిన్న కొంచెం ధాన్యం తిన్నా. ఆ బెల్లం ముక్కలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. ఇంకొక ముక్క దొంగిలిస్తే ఏం కాదు. దాన్ని తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఎవరికి తెలుస్తుంది? అందరూ నిద్రపోతున్నారు కదా. కేశవయ్య అకస్మాత్తుగా ముందుకొచ్చి గంభీరంగా, ఆగు గోపాల్, ఎందుకిక్కడికొచ్చావు? గోపాల్ భయంతో వణికిపోతూ, కేశవయ్య, నేనా? నేను ఆ, నేను ఆ నీళ్లు తాగడానికి ఇటువైపు వచ్చాను. నాకు దారి తెలియక ఇటొచ్చాను. దయచేసి నన్ను క్షమించండి. దారి తప్పి వచ్చావా? నీకిక్కడ ధాన్యం బెల్లం గురించి కాలొచ్చిందా? ఈ దారిని కొత్తగా ఉందా? నువ్వొక తిండి దొంగవి కదా. దొంగతనం చేస్తూ దారి తప్పానని అబద్ధం చెప్తున్నావా? గోపాల్ తల వంచుకుని ఏడుస్తూ, నన్ను క్షమించండి కేశవయ్య. నాకీ చెడ్డ అలవాటుంది. దురాశ నన్ను వెంటాడుతోంది. నేను నా ఆకలిని ఆపుకోలేక మీ వస్తువుల్ని దొంగిలించాను. మీరు దయతో నన్ను క్షమించండి. ఆకలి గురించి నాకు తెలుసు గోపాల్. దురాశ, ఆకలి రెండూ వేరు. ఆకలి ఉంటే నా దగ్గరకొచ్చి అడగచ్చు కదా. నేను నీకు సంతోషంగా పెట్టేవాణ్ణి. నా ఇంట్లో తిండి కొరత లేదు. కాని నువ్వు దొంగతనం ఎందుకు చేశావు? దురాశను ఎందుకు పెంచుకున్నావు?
నాకు తెలీదు కేశవయ్య. ఆ రహస్యం, ఆ దొంగతనం, దానివల్ల నాకెంతో ఉత్సాహం ఉండేది. అలా దొంగతనం చేయడం వల్ల వచ్చే ఆనందం వేరుగా ఉండేది. మీరు నన్ను క్షమించండి. నేనింకెప్పుడూ మళ్ళీ ఇలా చెయ్యను. నువ్వు మళ్ళీ ఇలా చేయనని చెప్తున్నావు. నీ మాటను నేను నమ్మలేను. నేను నిన్ను క్షమించగలను. కానీ ఈ దొంగతనం వల్ల, నీ దురాశ వల్ల ఎంత నష్టం వచ్చిందో తెలుసా? ఆ నష్టం చాలా పెద్దది. నష్టమా? నేను కేవలం ఒక బెల్లం ముక్క, కొంచెం ధాన్యం మాత్రమే కదా తిన్నాను. దానివల్ల ఎంత నష్టం వస్తుంది? అదే నీ తెలివి తక్కువతనం. నువ్వు తిన్న బెల్లం ముక్క, ధాన్యం కంటే దానివల్ల నువ్వు చేసిన నష్టం ఎక్కువ. చూడు, నువ్వు బెల్లం ముక్క తీసేటప్పుడు ఆ బస్తా చినిగిపోయింది. నువ్వు ధాన్యం తీసిన చోట ఎలుకలా వాసన పసిగట్టి ఆ బస్తా మొత్తం కొరికేస్తున్నాయి. ఆ నష్టం ఇప్పుడు చాలా పెద్దదిగా మారింది. ఎలుకలా? అయ్యో, నేనా బస్తా చినిగినట్టు గమనించలేదండి. నా దురాశ నా కళ్ళు కప్పేసింది. ఆ ఆ, గమనించలేదు అంటే కేవలం నువ్వు నీ ఆకలి గురించి మాత్రమే ఆలోచించావన్నమాట. నువ్వు తిన్న ధాన్యం విలువ 5 రూపాయలు కావచ్చు. కానీ నీ దొంగతనం వల్ల ఎలుకల బస్తా మొత్తం నాశనం చేస్తే దాని విలువ వేలల్లో ఉంటుంది. ఆ నష్టం ఎవరు భరిస్తారు? నువ్వే భరించాలి కదా. అయ్యో, నన్ను క్షమించండి కేశవయ్య. నా దురాశ వల్ల అంత పెద్ద నష్టాన్ని ఊహించలేదు. నా వల్ల ఈ నష్టం జరిగింది. నువ్వు ఊహించలేదు గాని నేను వర్తకుణ్ణి గదా, నాకు లెక్కలు తెలుస్తాయిలే. నీకు నేను శిక్ష విధించాలి. ఈ శిక్ష నీకు మంచి పాఠం నేర్పాలి. ఎలాంటి శిక్ష? నన్నూరి పెద్దలకు అప్పగిస్తారా? అలా చేస్తే నా జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆహా, నిన్నూరి పెద్దలకు అప్పగిస్తే నీ పరువు పోతుంది. నీ జీవితం నాశనం అవుతుంది. దానికంటే నేను నీ దురాశకి ఒక గొప్ప పాఠం నేర్పిస్తాను. నువ్వు చేసిన నష్టం వేలల్లో ఉంటుంది. నువ్వు ఆ నష్టాన్ని వారం రోజుల్లో తీర్చాలి. వారం రోజుల్లో 1000 రూపాయలా? నా దగ్గరంత డబ్బు లేదు కేశవయ్య. నేను చాలా పేదవాణ్ణి. నేనేం చేయగలను? పేదరికం వేరు, దొంగతనం వేరు గోపాల్. నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు నా దగ్గర వారం రోజులు పనిచేయాలి. నువ్వు దినమంతా కష్టపడితే నీ కూలీ డబ్బిస్తాను. ఆ డబ్బుతో నువ్వు చేసిన నష్టాన్ని పూడ్చుకోవాలి. అదే నీ నిజాయితీ అవుతుంది. వారం రోజులు కష్టపడాలా? అదెంత కష్టమైన పని? నేను చేయగలనా? అవును, నువ్వు చేయగలవులే. నీకు తినాలనిపిస్తే నువ్వు వచ్చి నన్ను అడుగు. నేను నీ కడుపు నిండా భోజనం పెడతాను. కానీ నువ్వు రహస్యంగా దొంగిలించడానికి మాత్రం ప్రయత్నించకు. గుర్తుంచుకో. గోపాల్ ఆ రోజు నుండి కేశవయ్య దగ్గర పనిచేయడం మొదలుపెట్టాడు. అతను రోజంతా ధాన్యం బస్తాలు మోయడం, లెక్కలు చూడ్డం, గిడ్డంగి శుభ్రం చేయడం వంటి కఠినమైన పనులు చేశాడు. శారీరక శ్రమ అతన్ని బాగా అలసిపోయేలా చేసింది. గోపాల్ 7వ రోజు అలసిపోయి చెమటతో, కేశవయ్య, ఈ కష్టం మాటల్లో చెప్పలేంది. ఈ 7 రోజుల్లో నేనెంత కష్టపడ్డానో అంతకుముందు నా జీవితంలో ఎప్పుడూ కష్టపడలేదు. నేను చచ్చిపోతానేమో అనిపించింది. నేను నమ్ముతాను గోపాల్. నీ బాధ నాకు అర్థమవుతోంది. ఇప్పుడు ఎలా ఉంది? నీ దురాశ తగ్గిందా? ఆ దొంగతనం చేయాలనే కోరిక ఇంకా ఉందా? ఆ దురాశ తగ్గింది. దొంగతనం చేయాలనే ఆలోచనే రావడం లేదు. కానీ నా లోపల ఒక కొత్త విషయం తెలిసింది కేశవయ్య. ఏంటది? నీకేమనిపించింది? ఒక బెల్లం ముక్క దొంగిలించడం ఎంత సులభమో, దానికి కూలీగా పనిచేసి డబ్బు సంపాదించడం అంత కష్టమని తెలిసింది. ఈ 7 రోజుల్లో నేను సంపాదించిన డబ్బు చూస్తే ఒక బెల్లం ముక్క కంటే చాలా ఎక్కువ. ఆ డబ్బు ఎంతో విలువైంది అని తెలిసింది. సరిగ్గా చెప్పావు. దురాశ, దొంగతనం అనేవి క్షణిక ఆనందాన్నిస్తాయి. కాని వాటికి చెల్లించే మూల్యం చాలా పెద్దది. నువ్వు దొంగతనం చేసి తింటే ఆ తిండి నీకు తృప్తినివ్వదు. కష్టపడి సంపాదించి తింటే ఆ తిండి నీకు ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. అది నీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మీరు ఈ దురాశ గురించి ఎందుకింత ఖచ్చితంగా ఉంటారు? మీరు ధనవంతులు కదా, మీకేం బాధ? నేను ధనవంతుణ్ణి కాబట్టి దురాశ గురించి నాకు బాగా తెలుసు. నా బాల్యంలో నేను చాలా పేదవాణ్ణి. నాకు ఆకలి విలువ తెలుసు. ఆకలి విలువ తెలుసు అన్నానని నేనేదో దొంగతనం చేశానని మాత్రం అనుకోకు. నేనెప్పుడూ దొంగతనం చేయలేదు. కానీ నేనొకసారి దొంగతనం చేసి ఉంటే నాకీ వర్తకం ఉండేది కాదు.
దురాశ అనేది ఒక అగ్నిగోళం లాంటిది. అది ముందు మన చేతిని, ఆ తర్వాత మన జీవితాన్ని దహించి వేస్తుంది. మన భవిష్యత్తుని నాశనం చేస్తుంది. మీరు నాకీ కష్టాన్ని శిక్షగా ఇచ్చారు కదా! ఇది నిజంగా నా జీవితంలో గొప్ప శిక్షండి. శిక్ష కాదు గోపాల్, ఇది పాఠం. ఈ వారం రోజుల్లో నీకు 2 విషయాలు తెలిసాయి. మొదటిది, నువ్వు నిజాయితీగా సంపాదించి తినడం వల్ల కలిగే ఆనందం. రెండోది, నువ్వు చేసిన పని వల్ల ఎలుకలు నాశనం చేసిన ధాన్యాన్ని తిరిగి పండించడం ఎంత కష్టమో నీకు తెలిసింది. ఆ ధాన్యం ఒక్కొక్క గింజ ఎంత విలువైందో కూడా నీకు అర్థమైంది కదా! నేనీ రోజు నుండి నా దురాశని, నా చెడు అలవాట్లని పూర్తిగా వదిలేస్తానండి. నా జీవితాన్ని కొత్తగా మొదలు పెడతాను. నువ్వు వదిలేస్తేనే నాకు సంతోషం. నువ్వు చాలా తెలివైన యువకుడివి. నీకు మంచి ఆలోచనలున్నాయి. కానీ ఆ తెలివిని నువ్వు దొంగతనం కోసం వాడుతున్నావు. నన్ను క్షమించండి కేశవయ్య. నేనీ వారం రోజుల్లో నా దురాశ ఎంత చెడ్డదో, ఎంత అపాయకరమైందో తెలుసుకున్నాను. నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నీకిప్పుడు పనిచేయాలనుంటే నువ్వు నా దగ్గర పనిచేయొచ్చు. నేను నీకు మంచి కూలీ ఇస్తాను. ఆ కూలీతో నువ్వు నిజాయితీగా నీ తిండిని సంపాదించుకో. నువ్వు కష్టపడి సంపాదిస్తే నేను నిన్ను ఆదరిస్తాను. నాకు పనిచేయాలనుంది కేశవయ్య. నిజాయితీగా సంపాదించిన కూలి దొంగిలించిన వస్తువు కంటే చాలా గొప్పది. ఆ నిజాయితీకి వెలకట్టలేం. సరిగ్గా చెప్పావు గోపాల్. నిజాయితీ అనేది డబ్బు కంటే గొప్ప ధనం. ఆ ధనం ఎవ్వరూ దొంగిలించలేరు. అది నీలో స్థిరంగా ఉంటుంది. నువ్వు ఈ రోజు నుండి నా వర్తకంలో పనిచేయొచ్చు. నువ్వు నాకు కుడిభుజం లాంటి వాడివవుతావు. నేను మనస్ఫూర్తిగా, నిజాయితీగా పనిచేస్తాను. మీకు నేను నమ్మకమైన మనిషిగా ఉంటాను. ఆ రోజు నుండి గోపాల్ కేశవయ్య దగ్గర నిజాయితీగా పనిచేయటం మొదలుపెట్టాడు. అతని కష్టాన్ని చూసి కేశవయ్య అతనికి ఎక్కువ జీతం ఇచ్చాడు. గోపాల్ లోభాన్ని వదిలిపెట్టి నిజాయితీతో కూడిన జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, దురాశ అనేది మనిషిని దొంగగా మారుస్తుంది. క్షణిక ఆనందం కోసం చేసే దొంగతనం వల్ల దీర్ఘకాలంలో చాలా పెద్ద నష్టం వస్తుంది. నిజమైన సంతోషం, తృప్తి నిజాయితీగా కష్టపడి సంపాదించిన తిండిలో, ధనంలో మాత్రమే ఉంటాయి.